హాయ్ ఎవ్రీవన్. ఎక్కడికెళ్ళా అనుకుంటున్నారా? లాల్‌బాగ్ గార్డెన్ అండి. ఇది బెంగుళూరులో ఉంది. సో, ఈ టైంలో ఏంటంటే ఫ్లవర్ షో అనేది జరుగుతుంది మనకి. ఆ ఫ్లవర్ షో అనేది ఇయర్లీ ట్వైసే పెడతారు. సో, ఆ ఫ్లవర్ షో చూడ్డానికి లాల్‌బాగ్ గార్డెన్‌కనేది ఎళ్ళాము. ఇది యాక్చువల్లీ బొటానికల్ గార్డెన్. సో, టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయాము. అడల్ట్స్‌కైతే ₹100 వీకెండ్స్‌లో అండ్ ₹80 వీక్ డేస్‌లో అనమాట. టికెట్స్ తీసుకొని ఎంటర్ అయ్యాక ఇది ఫస్ట్ మనకిది కనిపిస్తుంది. ఫ్లవర్స్ అనేవి చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత బాగున్నాయో ఇక్కడ. కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, మీరు కూడా చూసేయండి ఫ్లవర్స్‌ని. దాని ఆపోజిట్‌లో మనకి మ్యాప్ ఉంటుందండి. ఆ మ్యాప్ ఏంటంటే మనకి ఆ బొటానికల్ గార్డెన్‌లో ప్లేసెస్ ఉన్నాయనేవి ఆ మ్యాప్‌లో ఉంటాయి. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 8 ఆర్ 9 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అది మ్యాప్ ఫాలో అవుతూ మనం వెళ్ళాలి. యాక్చువల్లీ ఇది గార్డెన్ చాలా పెద్దదండి. ఎన్నో ఎకర్స్‌లో ఉంది. దానికే మనం మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ మనకి మ్యాప్స్, బోర్డ్స్‌లో డైరెక్షన్స్ అనేవి పెట్టి ఉంటారనమాట. సో, ఆ డైరెక్షన్స్ చూసుకొని ఇప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ ప్లేస్ చూడ్డానికి. వెళ్ళే దారిలో మనకిక్కడ కొన్ని అమ్ముతుంటారనమాట. ఇది వచ్చేసి చూసారా ముగ్గు వేయడానికి డిఫరెంట్ షేప్స్ అనేవి ఉన్నాయి. చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నా. బట్ చూసేంతసేపు క్యారీ చేయడానికి కష్టమవుతుందని తీసుకోలేదు. సో, అలా ఇంకా అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే ఫస్ట్ పాయింట్ ఇది మనకొచ్చేసి ఇది సిల్క్ కాటన్ ట్రీ అనమాట. ఇది యాక్చువల్లీ 200 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అంట. చాలా హ్యూజ్ ఉందండి. 200 ఇయర్స్ ఓల్డ్ అంటే అంతే కదా! చాలా పెద్దగా చాలా బావుంది. అండ్ దానికి రిలేటెడ్ హిస్టరీ కూడా మనకక్కడ బోర్డ్‌లో రాసుంది. సో, చూడండి మీరు కూడా దాన్ని సమ్ సాఫ్ట్ థింగ్స్, టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేయడానికి ఆ ట్రీననేది వాడతారంట. యాహ్! చూసారు కదా! ఇది యాక్చువల్లీ ఒరిజిన్ ఈస్ ఫ్రమ్ ఇండియా ఉంది. అంతే అండి అక్కడ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రాపికరీ గార్డెన్ అనమాట. ఈ గార్డెన్ ఏంటంటే ఇట్స్ టాపియరీ గార్డెన్. ఈ గార్డెన్ ఏంటంటే ట్రీస్‌ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్‌లో కట్ చేసి ఉన్నాయి. కొంచెం ఓకే అనిపించింది. అంత ఎఫెక్టివ్ అనిపియలేదు. చూసేయండి మీరు కూడా అది. ఎండ అయితే ఫుల్ ఉండిందండి. నేను ఇంకా కొంచెం చల్లగా ఉంటదేమో గార్డెన్ అనుకోని నేను జాకెట్ గూడా వేసుకున్నాను. బట్ ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది. అండ్ మేము ఇంట్లో యాక్చువల్లీ 2:30 కల్లా స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్ళిపోయాము. ఒక 2½ అవర్స్ టైం పట్టింది మాకు మొత్తం గార్డెన్ చూసేవరకి. బానే ఉండింది. నా హానెస్ట్ రివ్యూ అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఇది టాపియరీ గార్డెన్ అనమాట మొత్తం. డిఫరెంట్ షేప్స్‌లో కట్ చేసి ఉంటది అని చెప్పా కదా! సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అలానే ఉంది. అండ్ ఆ టాపియరీ గార్డెన్ నుంచి మనకి బయటకొచ్చేసిన తర్వాత ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి మేము బయటకొస్తున్నాం అనమాట ఈ టాపియరీ గార్డెన్ నుండి. సో, టాపియరీ గార్డెన్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఇది మనకి ఇంకొక ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ గేట్ అనేది కనిపిస్తుందనమాట. సో, ఇటు నుంచి కూడా మనము బయటికెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. సో, ఇది అనదర్ ఎంట్రీ అనమాట. ఇటు కూడా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చాలా బావుండింది. చూసారా ఎంటర్ అవ్వంగానే మనకిక్కడ మళ్ళీ సైన్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఎటు ఏముంటాయి అనేసి. సో, మనకు కన్‌ఫ్యూజన్ ఏముండదండి. అంత పెద్ద గార్డెన్ అయినా అంతా ఎక్కడికక్కడ క్లియర్‌గా ఉంటుంది బోర్డ్స్ తోటి. లేకపోతే అక్కడ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. మేబీ కొంచెం రష్ సీజన్ వల్ల పోలీసులు ఉన్నారేమో కానీ. బట్ ఎవరిని అడిగినా చెప్తారు. మనకు కన్‌ఫ్యూజన్ అనేది అక్కర్లేదు. ఇక్కడ కూడా ఎంటర్ అవ్వంగానే ఇక్కడ మంచిగా ఫ్లవర్స్‌తో డెకరేషన్ అనేది కనిపించింది. ఇందాక కూడా చూసాం కదా! మనం ఇంకొక ఎంట్రీ పాయింట్ నుంచి డెకరేషన్ ఎంత బాగుండిందో. సో, ఇది కూడా అలానే చాలా బాగా చేశారు. ఇవి టులిప్సా? ఏం ఫ్లవర్స్ అండి? మీకేమైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత బాగుందో అసలు. సో, ఇప్పుడు ఆ ఎంట్రీ పాయింట్ నుంచి మనం మళ్ళీ లోపలికనేది వెళ్ళిపోదామనమాట.
సో, ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ మనకి టైం చూసారా ఎలా యూనిక్‌గా పెట్టారో. సో, అదొక పాయింట్ అనమాట. అండ్ అక్కడ బొమ్మలు చూసారా ఎంత క్యూట్‌గా పెట్టారండి. అసలు చాలా అనిపించింది ఈ పాయింట్. అండ్ దాని తర్వాతనే మనకక్కడ వెనకనే ఇంకొక స్టాచ్యూ ఉందండి. ఆ స్టాచ్యూ నేమ్ చామరాజా స్టాచ్యూ అనుకుంటా. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ ట్రై చేసాము. సో, అక్కడ వెనక సన్‌సెట్ అయితుంది. అండ్ ఆ స్టాచ్యూని దాంతో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము సమ్‌హౌ. యాహ్! దాని నేమ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు చామరాజా స్టాచ్యూ అనమాట. అండ్ ఆ స్టాచ్యూ చూసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. సో, అది చూసుకొని మేము ఎటు వెళ్ళాలనేది డిసైడ్ అయ్యాము. ఒక సైడ్ ఏమో గ్లాస్ హౌస్ అవన్నీ ఉన్నాయి. ఇంకో సైడ్ సమ్ రోజ్ గార్డెన్, లేక్ అండ్ వాటర్ ఫాల్ అవన్నీ ఉన్నాయి. సో, మేము అలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయాము రైట్ సైడ్ వెళ్ళకుండా. స్ట్రెయిట్‌గా వెళ్ళే దారిలో కూడా చూసారా లెఫ్ట్ అండ్ రైట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఫ్లవర్స్ అనేవి ఉన్నాయండి. చాలామంది చాలా ఫోటోస్ అనేవి దిగుతూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్‌గా ఫోటోస్ కూడా బాగా వస్తాయి కదా! అలా కలర్ఫుల్‌గా ఉంటే మనకి. సో, యాహ్! అటునుంచి వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ ఇదొకటి పొద్దున ఫ్లాగ్ హోయిస్టింగ్ అయినట్టు ఉందండి. నాకు దాని పేరు గుర్తులేదు యాక్చువల్లీ. యాహ్! డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ అనమాట. ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ కూడా అయినట్టుంది. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించే ఫ్లవర్స్ చూసారు ఎంత కలర్ఫుల్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అసలు. వావ్! అసలు ఎంత బాగా అనిపించిందో అండి. మీకు ఇలా వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ అసలు లైవ్‌లో చూస్తే వావ్! అసలు సన్‌ఫ్లవర్ కూడా చూసారా ఎంత బాగా అసలు నాకు అర్థం కాదండి. ఇది ఎలా ఇంత కొన్ని మంత్స్‌లో యాక్చువల్లీ మా పేరెంట్స్ లాస్ట్ మంత్ వస్తే మేము లాస్ట్ మంత్ వెళ్ళి చూసామనమాట. అప్పుడు ఇవన్నీ లేవండి. వితిన్ 1 మంత్ అసలు ఇలా ఎలా చేశారో కూడా అర్థం కాలేదు. నేనైతే షాక్ అయిపోయా. ఇంత బాగా అసలు 1 మంత్‌లో ఎలా చేశారు అనేసి. యాహ్! అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వస్తే అక్కడేనా గుర్తు రావట్లేదు. యాహ్! అక్కడే అనుకుంటా. ఇక్కడ మనకి రకరకాల ఆకుకూరలు ఆర్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టి ఉండినాయి. యాహ్! ఇది వేరే దగ్గరండి. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చిన తర్వాత సో, అక్కడ మనకి ఆకుకూరలే డిస్కస్ కూడా చేసుకున్నాం అప్పుడు. సో, యాహ్! ఆకుకూరలు అనేవి ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది చూడండి ఒకటి బిల్డింగ్ లాగా అది గ్లాస్ హౌస్. సో, అదే మనం నెక్స్ట్ వెళ్ళి చూడబోయేది. అది కూడా చాలా బాగా పెట్టారు. లోపల కొంచెం సెట్టింగ్ లాగా రామాయణం థీమ్‌లో పెట్టారనమాట. చూపిస్తాను అది కూడా వీడియోలో. చూస్తూ ఉండండి. యాహ్! అక్కడి నుంచి ముందుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు మనం సైన్స్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం కదా! అలా సైన్స్ ప్రాజెక్ట్స్ చేసినట్టు చిన్ని చిన్ని ఎగ్జిబిషన్స్ లాగా పెట్టారనమాట. చిన్ని చిన్ని ప్రాజెక్ట్స్ లాగా డెవలప్ చేసి అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అదే అనమాట.
సో, అది చూసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇటు సైడ్‌కొచ్చిన తర్వాత మనకిలా ఇంకొక డెకార్ అనేది బ్యూటిఫుల్ డెకార్ చూసారా? పికాక్‌ని ఎంత బాగా డెకరేట్ చేశారండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. చూడంగానే జస్ట్ వావ్ అనిపించిందనమాట. ఇదొచ్చేసి మన గ్లాస్ హౌస్ అని చెప్పాను కదా! దాని బ్యాక్ సైడ్ ఉండింది. సో, మేము ఎంట్రీ టికెట్ ఆల్రెడీ బయట తీసుకున్నాం కదా! సో, ఎంట్రీ సైడ్ వెళ్ళడానికి గ్లాస్ హౌస్‌కి సో, వెళ్ళే దారిలో మనకి పికాక్ డెకార్ అనేది కనిపించిందనమాట. ఇక్కడ ఫోటోస్ కూడా మనకి అప్పటికప్పుడు క్లిక్ చేసిస్తారు. అక్కడ క్యూ అంతా అదే యాక్చువల్లీ. సో, ఫోటోగ్రాఫర్స్ మనకు కావాల్సినట్టు అక్కడ ఏదో ఫోటో బూత్ లాగా కూడా కొన్ని ప్లేసెస్‌లో సెటప్ చేశారు. సో, మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు ఫోటోస్ తీసిస్తారు. వెళ్ళిపోదామా ఇంకా గ్లాస్ హౌస్‌కి? బాబోయ్! అసలు ఫుల్ క్యూ ఉండిందండి గ్లాస్ హౌస్ దగ్గరైతే. ఓహ్ మై గాడ్! చాలా కొంచెం తోసుకున్నారు కూడా. బట్ లోపల కూడా బానే అనిపిచ్చింది. చూడండి మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేసి. రామాయణ థీమ్ సెటప్ ఏశారనమాట. చూసారు కదా ఎంత లైన్ ఉండిందో. యాక్చువల్లీ ఇది మొత్తం గార్డెన్‌కి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. లోపల సెట్టింగ్స్ వేశారు. సెట్టింగ్ అని కూడా ఏం పెద్దగా అనిపియలేదు. బట్ ఏమో అండి నాలాగే చాలామంది వచ్చినట్టున్నారు. ఏముందా అని చూడడానికి. యాజ్ చెప్పినట్టు రామాయణం థీమ్ తోటి కొన్ని సెట్టింగ్స్ అనేవి వేశారు. ఓన్లీ విత్ ఫ్లవర్స్ యాక్చువల్లీ ఆ సెట్టింగ్ కూడా. మొత్తం మనకి రామాయణం అని ఏం కనిపియదు. జటాయు బర్డ్ ఒకటి, మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ పెట్టారు. ఒక హౌస్ లాగా, మళ్ళీ జింకల్లాగా ఒక దగ్గర పెట్టారనమాట. సో, అదే ఉండింది. ఓ మై గాడ్! ఇక్కడ చాలా హెడ్‌ఏక్ అనేది నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పటివరకు అంత ఎండలో తిరిగినా నాకేం అనిపియలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పోలీసులు వేసే ఆ విజిల్ సౌండ్స్‌కి ఓ మై గాడ్! నా వల్ల కాలేదండి. చాలా ఇంకా రష్‌కి ఒకరినొకరు తోసుకోవడము, ఫుల్ హెడ్‌ఏక్ అనేది నాకు ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. చూసేయండి లోపల మీరు ఎలా ఉంది అనేసి. అంత రష్‌లో కూడా వి లిటరల్లీ ట్రై టు క్యాప్చర్ ఎవ్రీ డీటెయిల్ అండి. జస్ట్ మీ అందరికీ చూపియటానికి ఎవరైనా వెళ్తే చాలా యూస్‌ఫుల్ అవుతుంది అని ఒక్క థాట్ తోటి. సో, ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో షూట్ చేశాము. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నా బెస్ట్ అనేది ట్రై చేస్తాను కంటెంట్ అనేది ఇవ్వడానికి.
యాహ్! ఇక్కడ చూస్తున్నట్టయితే జటాయు బర్డ్ అనేది పెట్టారు. ఫ్లవర్స్ చూసారా? యాస్ చెప్పినట్టు ఈ గ్లాస్ హౌస్ అనేది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది మనకి. బావుండింది. కలర్‌ఫుల్‌గా బావుంది. అండ్ పైనుంచి షవర్ లాగా ఫ్లవర్స్ అనేవి గూడా వేస్తా ఉన్నారనమాట. ఆ ఫ్లవర్స్ అనేవి పాడైపోకుండా. సో యాహ్! అండి. అది గ్లాస్ హౌస్ గురించి. యాహ్! గ్లాస్ హౌస్ చూసుకున్న తర్వాత ఇంకా మనకి ఎగ్జిట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అటు ఎంట్రీ, ఇటు ఎగ్జిట్ కదా! అటు నుంచి బయటికి రాంగానే మనకిక్కడ ఫార్మింగ్ సిస్టమ్స్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ మీద మనకి కొంచెం ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఏం లేదండి. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవే పెట్టారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ యాహ్! అవి జస్ట్ ఎగ్జిబిట్ చేశారు. సో, ఎవరైతే ఇలాంటి వాటిలో ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా గూడా అనిపిస్తుంది.
యాహ్! దాని నుంచి బయటకొచ్చిన తర్వాత మనకిక్కడ బయట దాని రిలేటెడ్ కొన్ని షాప్స్ అనేవి పెట్టారు. ఒక 4, 5 ఇక్కడ మనకి ఆర్గానిక్ సీడ్స్ అండ్ హనీ అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేవి అవి ఉన్నాయి. ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే టెర్రస్ గార్డెనింగ్ ఆర్ అలాంటి టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయో, వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ రిలేటెడ్‌వి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చిన తర్వాత మనకిక్కడ ఒక కొండలాగా ఉంది చిన్నగా. అమ్మో! చూసారా అక్కడ ఎంతమంది జనమున్నారో. మేము కూడా అక్కడ ఏమవుతుంది, ఎందుకలా అందరూ ఒక దగ్గరున్నారు అని ఎక్సైట్‌మెంట్‌తో వెళ్లి చూసిన తర్వాత అక్కడ ఏదో కొంతమంది డాన్సెస్ ఏస్తున్నారు. కిడ్స్, పెద్దవాళ్ళు. చూడలేదు, దూరం నుంచే చూసొచ్చేసాము చాలా రష్ ఉందని. సో, యాహ్! అక్కడ ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం బయటకొచ్చింది అక్కడి నుంచే అనమాట. ఇప్పుడు మనకక్కడ ఒక స్టాల్ లాగా కనిపించింది కదా! సో, అక్కడి నుంచే బయటకొచ్చిన తర్వాత మనకి కొండ అనేది కనిపిస్తుంది. కొంచెం 2 మినిట్స్ అక్కడ రిలాక్స్ అయ్యి వెళ్ళాము. చాలా అంటే చాలా ఎండగా ఉండడం వల్ల ఓమేగాడ్ అస్సలు అవ్వలేదండి. సో, యాహ్! ఇంత హెక్టిక్ ఇంత రష్‌లో నుంచి కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. ఒక చిన్న లేక్ వ్యూ ఉందనమాట. యాక్చువల్లీ కొంచెం ఆపోజిట్ సైడ్ మనకొక వాటర్ ఫాల్ కూడా ఉండాలి. మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ అండి. అది న్యాచురల్ కాదు. లాస్ట్ టైమ్ ఉండింది. బట్ ఈసారి ఏంటో ఆన్ చేయలేదు. చూసారా సన్‌సెట్ తోటి ఆ లేక్ వ్యూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందండి. ఓహ్ మై గాడ్! అస్సలు మాటలో చెప్పలేను. అంత పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ ఆ పాండ్‌లో ఆ లేక్‌లో ఆ డక్స్ అనేది ఉన్నాయి. యాహ్! ఆ లేక్‌లో ఆ డక్స్ అనేవి కూడా ఉన్నాయి. భలే అనిపించాయండి క్యూట్‌గా. అండ్ సన్‌సెట్ టైమ్ అవ్వడం వల్ల బర్డ్స్ కూడా వాళ్ళ ఇంటికెళ్ళిపోతూ ఉన్నాయి. చా ఈ ఒక్క ప్లేస్ అండి చాలా ప్రశాంతంగా అంత క్రౌడ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అంత పీస్‌ఫుల్‌గా అనిపించింది. జస్ట్ లవ్ ఇట్. యాహ్! ఇది ఎగ్జిట్ గేట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయింది ఈ వీడియో అనేది నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. హ్యావ్ ఎ గుడ్ డే. Bye bye.